అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారితో పాటు పలువురు కమ్మ సంఘానికి సంబంధించి కమ్మ కులస్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ఈ బాధ్యతలంతా కూడా సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి మండవ మురళి గారు, పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు వారి ఇరువురు కూడా మరి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజులు పంపిణీ చేయడం జరిగింది. కమ్మ సంఘం ద్వారా ఏ కళాశాలలో అయితే విద్యార్థులు చదువుకుంటున్నారో వారందరికి కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి 5,60,000 రూపాయల చెక్కు ఫీజుల కింద ప్రజెంట్ చేయడం జరుగుతుంది. శ్రీ హర్షిని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థులకి ఫీజుల కింద 3,15,000 రూపాయల చెక్కుని గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ కంచల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా తర్వాత శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజీ వాళ్ళు ఎవరైనా కావాలంటే 2,05,000 రూపాయలు చెక్కు ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు రావాలి 55,000 రూపాయల ఫీజు కింద చెక్కులు ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. 50,000 రూపాయలు చెక్కుని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి నిర్మలా కాన్సెప్ట్ స్కూల్ 1,30,000 రూపాయల చెక్కుని అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ సామ్రాజ్, ఫౌండర్ ఆఫ్ ప్రోగ్రామ్ దేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. మురళి గారి కార్యక్రమాల్లో నా సపోర్ట్ మాటించాను లాస్ట్ టైము. అలానే కుల, మత, వర్ణ, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా నా సర్వీస్ అందిస్తున్నాను. అందులో భాగంగా పాస్టర్ 1,50,000 రూపాయలు మాస్టర్ మైట్స్కి మన కమ్మ సంఘం తరఫున 50,000, మా మండవ మురళీకృష్ణ గారి 50,000, పాటిపత వెంకటేశ్వర గారి 50,000, మొత్తం 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫీజు కింద చెల్లిస్తూ ఉన్నారు. మున్నంగి రాజశేఖర్ గారు మున్నంగి సీ ఫుడ్స్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఇంటర్మీడియట్ కాకుండా తర్వాత ఇంజనీరింగ్ కూడా చదివేదానికి కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. అయినటువంటి ఖర్చులన్నీ కూడా వారికి భరిస్తామని చెప్పి హామీ చదివిస్తున్నాం. ఈ చెక్కుల్ని ఏ ప్రకాష్ గారు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం మన ఎమ్మెల్యే గారి చేతుల మీద. అందరికీ మన జయప్రకాష్ చౌదరి ఇంటర్మీడియట్లో 990 మార్క్స్ సాధించారు. వాళ్ళకి ఇంజనీరింగ్ కూడా మన రాష్ట్రీయ సేవా సమితి వల్లే దాన్ని చదివిస్తారు. దానికి ఇంజనీరింగ్ ఎక్కడ చేస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అతను అందరి ముందు గౌరవిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అతనికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని మన కమ్మ సంఘం దినకర్ గారికి లంగా దినకర్ గారికి మన శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ రావు గారితో సత్కారం చేయడం జరుగుతుంది.
సత్యనారాయణ గారు అందరూ కలిసి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవరేమనుకుంటారో కూడా చూడకుండా జరుగుతున్నట్టు చెప్తూ ఈరోజు రాజనీతిని ప్రజల్లో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన సురేష్ గారు, అదేవిధంగా రంగప్రసాద్ గారు, ఇంకా చాలామంది కామపల్లి సీతారామయ్య గారు ఇందాకే వచ్చారు. ఉద్యోగానికి తెలియజేస్తాను. ఈరోజు చక్కని కార్యక్రమం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం, దగ్గర ఆ రోజు 145 మందికి 41 లక్షల రూపాయల ఆ రోజు స్కాలర్షిప్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు 250 మందికి చేశారు. ఈ సంవత్సరం దానికి 65 లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దాంతోపాటు మన ప్రతిభా కాలేజీలో 32 మందిని ఇంటర్వ్యూ చదివిస్తున్నారు ఫ్రీగా. దానికి కూడా ఈరోజు మన వెంకటేశ్వర గారు బాగా చేస్తున్న పాటలో వెంకటేశ్వర గారు దాని 1K డోనర్స్ క్లబ్ అని చెప్పి పెట్టి దానికి 1000 రూపాయలు నెల కట్టించుకొని దాని ద్వారా ఈరోజు ఎక్కువ మందిని కూడా సభ్యులు చేర్చి దాన్ని ఈరోజు ఇట్లాంటి చదువుకి ఇట్లాంటి వాటికి కూడా ఉపయోగిస్తారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ తప్పకుండా నేను కూడా ఒక డోనర్గా, నేను కూడా ఇందాక అడిగారు, నేను ఒక డోనర్గా నేను కూడా 1000 రూపాయలు ప్రతి నెల ఇది చేసి మన అందరూ కూడా దీనికి మోటివేట్ చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున విద్యార్థులకు ఫీజులు చెల్లించే కార్యక్రమం, అలాగే కమ్మవారి ఆత్మీయ సభ ఈ SGVS ఫంక్షన్లో ఏర్పాటు చేయడం అనేది. దీనికి చాలామంది 2 రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అలాగే పొలిటికల్గా ఉన్న మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు, అలాగే దామచర్ల సత్య గారు, MLC శ్రీకాంత్ గారు, ఫరూక్ షుబ్లీ గారు, నాదెల్ల బ్రహ్మం చౌదరి గారు, లంకా దినకర్ గారు, అలాగే కాకతీయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు గారు, వ్యాపారవేత్తలు పావులూరు శ్రీనివాసరావు గారు, వీరమాచినేని రంగప్రసాద్ గారు, మన ప్రకాశం జిల్లా పేరొందిన ఛానల్ రాజనీతి సురేష్ గారు, ఇంకా ఇతర ప్రముఖులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే కమ్మ కుటుంబ సభ్యులు కూడా అందరూ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము పిలిచిన వెంటనే ఇంత చక్కగా అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణంలో ప్రకాశం కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏర్పాటు చేసిన 18 నెలల్లోనే సభ్యులందరూ కలిసి ఒక కొత్త ఆలోచనతోటి నెలకి 1000 రూపాయలు డొనేట్ చేసే విధంగా 650 మందిని సభ్యులను చేర్చుకొని వాళ్ళ ద్వారా వచ్చే విరాళాలని, ఇతర పెద్దలు ఇచ్చే విరాళాలన్నింటినీ కూడా
నిజాయితీగా ఎవరైతే పేదవారు ఉన్నారో కమ్మ సామాజిక వర్గమే కాదు వివిధ సామాజిక వర్గాల్లో ఉన్న పేద బిడ్డలకు కూడా సహాయం చేసి ఈరోజు ఇక్కడ చెక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా విద్య ఒక్కటే సమాజంలో ఆర్థిక సామాజిక స్థితిగతులను మారుస్తుందని చెప్పనేసని నమ్మి ఆ స్ఫూర్తితోటి ముందుకు వెళ్తూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రకాశం కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు వారు మురళీ గారిని వారి ఇతర సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వాటన్నిటికీ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మీడియా మిత్రులకి కమ్మ సంఘం ప్రకాశం కమ్మ సంఘం సేవా సమితి తరఫున మేమందరం తరఫున మేమందరం ఈరోజు 1K డోనర్స్ క్లబ్ తరఫున మేము ఈరోజు స్కాలర్షిప్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. రంగరంగ వైభవంగా ఈరోజు ఆ కార్యక్రమం చూస్తే వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా మాకు మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యక్రమం కాడి నుంచి మేము ఇంకా వెళ్ళలేదు ఇంటి దగ్గరికి. అప్పుడే కార్యక్రమం ఇంత విజయవంతమైనట్టు ఏదో పెద్ద సాధించినట్టు మాకు ఒక ఫోన్లు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండిపోయింది. మా తినక ముందులే మా కడుపు నిండినట్టు అంత హ్యాపీగా ఉంది. చాలా ఇది ఒక మొచ్చు దొరకగానే మేము అనుకున్నాం ఇది స్టార్టింగ్, అంతే ఆరంభం. ఇంక ఎక్కడికి వెళ్తుందో ఈ కమ్మ సంఘం 18 నెలల్లోనే ఇంత స్థాయిలో ఇంతమందికి నేను పేద విద్యార్థులకి, అందులో కమ్మ సంఘం అంటే కమ్మలకే కాకుండా ఇతర కులాలకు కూడా ఇచ్చి ఇక్కడ మనం ఈ కమ్మ సంఘం తరపున మేము చేసామంటే అసలు ఎంత హ్యాపీగా ఉందో. దీంట్లో దానికి గొప్పగా చెప్పుకోవాలంటే ప్రతిదానికి ఒక రథసారథి ఉండాలి. రథం నడిపేవాడు సారథి మంచివాడైతే అది ఎంత దూరమైన వెళ్తుంది అనేదానికి ఒక నిదర్శనం మురళన్న కమ్మ సంఘం చేపట్టిన తర్వాత అతను ఆ సీట్లో ఆ కమ్మ సంఘంలోకి వచ్చి అతను అధ్యక్షుల పదవి తీసుకున్న తర్వాత ఈ కమ్మ సంఘం ఇప్పుడు ఒక ఎలా ఉందంటే రోజు రోజుకి ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. 100 మందితో స్టార్ట్ చేసి అనుకున్నది ఇది 650 మంది అన్నాడు, మళ్ళీ 1000 మంది అంటున్నాడు. ఇక ఎవరు కనపడితే వాడు ఎవడన్నా మనకి ఒక డబ్బులు ఉండేదన్నా ఒక ఉంగరం పెట్టుకుని కనపడితే చాలు ముందర 12,000 కొట్టాను అడుగుతున్నాడు. ఇక ఎమ్మెల్యే గారు కూడా దామచర్ల జనార్దన్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, అందరూ దినకర్ గారు కానీ, సత్య గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం నేను నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు 1000 మందితోటి సభ్యులతోటి మేము కార్యక్రమం జరుపుకొని ఇంతకన్నా రంగరంగ వైభవంగా చేసుకొని ఈరోజు ఈ కళ్యాణ మండపం కాబట్టి ఇక్కడ పెట్టింది. కానీ అది మామూలు ఒంగోలులో ఏదే కళ్యాణ మండపం పెడితే ఈ జనాలు ఫ్లోటింగ్ ఒక టైంలో అయితే కుర్చీలు ఎత్తుకొని తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. చాలు ఇది ఆయన ఈ జన్మకి ఇంకా ఆయనకి ఇది ఒక తృప్తి అనిపించింది. అతనికి ఒక మైలురాయిలాగా ఇది ఒక స్టోన్ ఈరోజు జరిగింది. ఇంతకుముందు చాలా చేశాడు కానీ అదంతా ఒక ఎత్తు. ఈరోజు జరిగిన కార్యక్రమం మాత్రం ఊహించలేనిది. మేమే షాక్ అయ్యాము. చాలా బాగా జరిగింది. ఇది మళ్ళీ ముందు రోజులు ఇంకా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. మేము ఎంత చెప్పడానికి కూడా వీలుండదు. ఈ దాప అయితే 1000 మందితో చేస్తామని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాం. ఇంకా తర్వాత మురళని ఇంకా 1000ని ఎంత చేస్తాడో మాకు తెలియదు. అందులోకి చేసి ఇంకా మంచి పేద విద్యార్థులకి అదర్ క్లాస్లో ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ, మా ఊర్లో ఒక చిన్న అబ్బాయికి ఒక బ్రెయిన్ స్టామ్ వచ్చి యాక్సిడెంట్ జరిగితే మొన్నటి నేను వెళ్ళి సహాయం కోసం పోతే చూస్తే వాళ్ళ ఇంట్లో కుర్చీ కూడా లేదు కూర్చోడానికి. చూసి నేను 50,000 ఊరికి నా పర్సనల్గా ఇచ్చి వచ్చాను. తర్వాత వచ్చిన తర్వాత పిల్లల చదువు ఆగిపోయింది. వాళ్ళు 10th, 8th చదువుకున్నారని మురళన్నతో చెప్తే ఒకే ఒక్క మాట అన్నాడు, వాళ్ళకి ఏం కావాలో చదువు కమ్మ సంఘం తరఫున నేను చూసుకుంటానని చెప్పాడు. ఎమ్మటే వాళ్ళకి అర్షిని కాలేజీలో సీటు ఏర్పాటు చేసి వాళ్ళ హాస్టల్ ఫీజు వాళ్ళకి బుక్స్తో సహా మొత్తం కమ్మ సంఘమే భరించేటట్టు ఒక మాట చెప్పగానే టైం అయిపోయింది. యాక్చువల్గా ఈ ఫీజు కూడా సపోర్ట్ చేశాడు. నాకు మంచి మిత్రుడు మన బ్రదర్ని నాకు మంచి బ్రదర్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కమ్మ సంఘం చాలా తీసుకెళ్ళి ఈ తాప మళ్ళీ ఇంకా ఇదే కార్యక్రమం ఈ కళ్యాణ మండపం కూడా సరిపోదేమో, ఓపెన్లో పెట్టుకోవాల్సినంత జనాలు వస్తారేమో అనిపిస్తుంది ఈరోజు చూస్తే. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకుంటుంది రాజకీయ నాయకులుగా మాట్లాడకూడదు కానీ మేము రాజకీయం అంటే అది వేరు. ఏదో మేము చేసే మా పోటీ ఏమంటారు, అది కాదు. రాజకీయ నాయకులు కానీ కులాలకు అతీతంగా కమ్మ సంఘం అని పేరు పెట్టి కమ్మ వాళ్ళకే కాకుండా అదర్ కులాలకి మేము హెల్ప్ చేస్తున్నామంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నాం.
ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ బాగుండాలని కోరుకుంటారు, కానీ మాకు అన్ని కమ్యూనిటీలు బాగుండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీలు బాగుండాలని కోరుకున్నాం కాబట్టి కమ్మ సంఘంలో వాళ్ళు వచ్చి ఇతర కులాల సపోర్ట్ మేము చాలా మందికి ఇచ్చున్నాము. మీరు లిస్టు తీసుకోండి. ఇచ్చాక అది చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా కమ్మ సంఘం అంటేనో రెడ్డి సంఘం అంటే ఇంకో సంఘం అంటే ఆ సంఘం వరకు వాళ్ళు చూసుకుంటారు. మేము అలా చూసుకోకుండా అన్ని పేద విద్యార్థులు ఉన్నదానికి ఒక పర్సంటేజ్ పెట్టి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ వాళ్ళకి కేటాయించి మా డబ్బులు అందరు కట్టింది మాత్రం కమ్ములు, అందరం కమ్ముల చేత కట్టించి దాన్ని మేము అదర్ కులాలకి దీన్ని పంపించి ఈ కులము ఇలా అంటే ఒక కులానికి సంబంధించి ఒక కులాన్ని ఎంకరేజ్ చేసుకుని ఆ కులాన్ని డెవలప్ చేసుకోవడానికి కాదు. కుల సంఘం అంటే చాలామంది కులాన్ని డెవలప్ చేసుకోవడానికి కుల సంఘం కాదు. పేద విద్యార్థులకి డబ్బులు ఉన్న వాళ్ళందరం కలిసి ఒక చాటకి చేరి దాన్ని ఒక నిధిలాగా తయారు చేసి అది అందరికీ పంచడం. ఆ పంచే క్రమంలో ఓన్లీ కమ్మోళ్ళకి కాకుండా అదర్ పేద విద్యార్థులు మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు ఎవరుంటే అందరికి పంచి హ్యాపీగా ఈరోజు ఎంత సంతోషంగా ఉంది. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఇంత హ్యాపీనెస్ వస్తుంది? ఓకే చెప్పండి. చాలా హ్యాపీగా ఉన్నాం. మీకే మీడియా మిత్రులు ఎంతమంది చెప్పండి.